నమస్తే అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అండ్ మనకు లాస్ట్ మంత్ తెలుసు కదండి, పహల్గామ్ అటాక్ జరిగింది జమ్మూ అండ్ కాశ్మీర్ లో. పాకిస్తాన్ టెర్రరిస్టులు మన భారతీయులని 28 మెంబర్స్ ని చాలా దారుణంగా చంపేశారు. సో దానికోసం అనేసి ఆల్రెడీ మన ఇండియా వాళ్ళకి వాటర్ సప్లైని స్టాప్ చేసేసింది. 64 years నుంచి వాళ్ళకి ఇస్తున్న వాటర్ ని, సో దాన్ని సస్పెండ్ చేసేసారు. అండ్ అలాగే నిన్న రాత్రి మన భారత్ ఆర్మీ, నేవీ, సైన్యం వాళ్ళు ఆపరేషన్ సింధూర్ అనే పవర్ఫుల్ మిషన్ ని పాకిస్తాన్ ఎక్కడైతే ఈ పహల్గామ్ అటాక్ జరిగిందో అక్కడ ఎవరైతే ఈ టెర్రరిస్టులు 9 టెర్రరిస్ట్ క్యాంప్స్ ఉన్న దగ్గర వాళ్ళని అటాక్ చేసి వాళ్ళందరినీ కూడా ధ్వంసం చేశారు. అండ్ ఎక్కడైతే ఈ పహల్గామ్ అటాక్ జరిగిన ప్లేసెస్ లో ఉన్న ఈ టెర్రరిస్టులు అందరినీ చంపారనమాట. సో రియలీ ప్రౌడ్ టు బి ఇండియన్ అండ్ really great to the army and navy forces people who they were doing the whole night, and really great to the PM Modi that he was like అంటే నైట్ అంతా కూర్చొని కూడా తను చెక్ చేస్తున్నారు ఏం జరుగుతుంది ఎలా అనేసి. అండ్ రియల్లీ గ్రేట్ సెల్యూట్ టు ఆల్ ద ఇండియన్ సోల్జర్స్ who was involved in this mission. And I'm so proud that the women empowerment is shown in this mission as well. Like you can see the Colonel Sophia Qureshi and Wing Commander Vyomika Singh are the main who are the lead in this mission and addressing this mission. And really thank you so much for the soldiers from bottom of our heart. And God bless them, and God bless the whole soldiers for serving India. And please అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి. అండ్ మెయిన్ ఇది ఆపరేషన్ సింధూర్ అనేది టెర్రరిస్టుల కోసమే తప్ప వేరే నార్మల్ సివిలియన్స్ కోసం కాదండి. సో అండ్ ఎందుకు అంటే మీకు ఆల్రెడీ తెలుసు పహల్గామ్ అటాక్ ఎంత దారుణంగా, చాలా దారుణంగా వాళ్ళు ఎలా అంటే వీళ్ళు హిందూస్ అని కన్ఫర్మ్ చేసుకొని మరి వాళ్ళ భార్యల ముందే చంపారు అంటే చాలా దారుణం కదండి. అండ్ రియల్లీ వాళ్ళ ఆత్మలు శాంతి చేకూరాలని కోరుకుంటూ, అండ్ ఈ ఆపరేషన్ సింధూర్ ద్వారా వాళ్ళ ఆత్మ శాంతిస్తాయని కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ really thank you to all the soldiers who are involved in this mission. And Jai Hind, Bharat Mata ki Jai, Namaste.